దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం ప్రయాణికులను కలవరపాటుకి గురిచేసింది. AI-180 విమానం శాన్ ఫ్రాన్సిస్కో నుండి కోల్కతా మీదుగా ముంబైకి వెళ్తోంది. అర్ధరాత్రి 12:45 కోల్కతా విమానాశ్రయానికి చేరుకుంది. ఈ క్రమంలో విమానంలోని ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీన్ని సిబ్బంది వెంటనే గుర్తించి అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల రీత్యా ప్రయాణికులను విమానం నుండి దించేశారు. దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం ప్రయాణికులకు కలవరపాటుకి గురిచేసింది. AI-180 విమానం శాన్ ఫ్రాన్సిస్కో నుండి కోల్కతా మీదుగా ముంబైకి వెళ్తోంది. అర్ధరాత్రి 12:45 కోల్కతా విమానాశ్రయానికి చేరుకుంది. ఈ క్రమంలో విమానంలోని ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీన్ని సిబ్బంది వెంటనే గుర్తించి అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల రీత్యా ప్రయాణికులను విమానం నుండి దించేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్. దీపిక, దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో వరుస సాంకేతిక లోపాల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. రీసెంట్ గా అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి ఆ ఘటనలో దాదాపు ఉన్న ప్యాసింజర్లు ఒకళ్ళు తప్ప మిగతా ప్రయాణికులందరూ కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి విషయం తెలిసిందే. ప్లేన్ క్రాష్ అయిన తర్వాత ఈ ఆందోళన అనేది దేశవ్యాప్తంగా ఇప్పటికీ ప్రతి ఒక్కరిని కూడా భయపెడుతూనే ఉంది. అయితే ఈ యొక్క ఇన్సిడెంట్స్ తర్వాత మరి వరుస ఇన్సిడెంట్స్ అనేవి ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరొక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. సేమ్ అదే ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి విమానంలో. తాజాగా AI-180 విమానం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా ముంబైకి వెళ్తోంది. అర్ధరాత్రి 12:45 కోల్కతా విమానాశ్రయానికి చేరుకుంది. ఈ క్రమంలోనే విమానంలోని ఇంజన్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీన్ని సిబ్బంది వెంటనే గుర్తించి అప్రమత్తమయ్యారు. అయితే ఏ క్షణమైనా సరే ఈ ఇబ్బంది అనేది ప్రమాదకరంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయని ముందుగానే భావించినటువంటి సిబ్బంది అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల రీత్యా ప్రయాణికులను విమానంలో నుంచి దించేశారు. సో దీంతో ప్రస్తుతం కోల్కతా విమానాశ్రయానికి చేరుకున్నటువంటి ఎయిర్ ఇండియా విమానంలోని ఆ భద్రతా లోపాలకు సంబంధించి కూడా టెక్నికల్ టీం రెండింటినీ కూడా సార్ట్అవుట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ముందుగానే యొక్క ప్రమాదాన్ని ఇబ్బందిని సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో ఇమీడియట్ గా అందులో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా దించేయడంతో ప్రతి ఒక్కరు కూడా ఊపిరి పీల్చుకున్నారు. రత్నకుమార్, ఎయిర్ ఇండియాలోనే మొన్న ఒక ఘటన చూసాం. అదలా ఉండగానే అనేక సమస్యలు తలెత్తుతున్నాయి ఎయిర్ ఇండియాలో. ఏం చెప్తుంది అసలు ఎయిర్ ఇండియా? వాస్తవానికి గతంలో ఎయిర్ ఇండియా అనేది ఒక ప్రత్యేక వ్యవస్థగా ఉండేది. ఆ తర్వాత ఎయిర్ ఇండియా గ్రూప్ ను ఇప్పుడు టాటా గ్రూప్ కొనుగోలు చేసిన తర్వాత సో వాటికి సంబంధించినటువంటి సాంకేతిక లోపాలు గతంలోనే ఇండివిజువల్ వ్యవస్థగా పనిచేసినటువంటి సందర్భంలో ఎయిర్ ఇండియా గ్రూప్ సంబంధించినటువంటి విమానాలలో అనేక సందర్భాల్లో ఈ యొక్క ప్రమాదాలు అనేవి తలెత్తాయి. సాంకేతిక లోపాలు జరగడం, మధ్యలోనే విమానాలను ఆపివేయడం, లేదంటే ఇతర ప్రాంతాలలో ఎప్పుడైతే ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వెళ్తున్నటువంటి సందర్భంలోనే సాంకేతిక లోపాలను దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్ గా మధ్యలోనే వేరొక ప్రాంతంలో యొక్క విమానాశ్రయాలలో ఇమ్మీడియట్ గా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం, ఇటువంటి ఘటనలు అనేవి చోటు చేసుకున్నాయి. ఇవన్నీ కూడా సాంకేతిక లోపాలుగానే భావిస్తూ ఉన్నారు. సో ఈ సాంకేతిక లోపాలను పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే టాటా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నటువంటి చంద్రశేఖరన్ మన రీసెంట్ గా జరిగినటువంటి అహ్మదాబాద్ ఇన్సిడెంట్ తర్వాత ఆయన స్పష్టత ఇచ్చారు. త్వరలోనే ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటాము, దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం అనేటువంటి విషయాలను కూడా మెన్షన్ చేసిన తర్వాత ఇప్పుడు మరలా ఇమ్మీడియట్ గా ఇటువంటి ఘటనలు అనేవి సాంకేతిక లోపాలని వరుసగా పునరావృతం అవుతుండటంతో ఖచ్చితంగా వీటి మీద మరింత శ్రద్ధ పట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదం అంటేనే ప్రతి ఒక్క ప్రయాణికుడు భయపడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా ఎయిర్ ఇండియాలోనే ఇవన్నీ చోటు చేసుకుంటడంతో ఇది ముందు మరింత ప్రమాదకరంగా మారకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎయిర్ ఇండియా
అధికారులు మరింత శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ యొక్క సాంకేతిక లోపాలు అనేవి మరలా కలుపుకున్నాం. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఇవాళ జూబ్లీ హిల్స్ పిఎస్ లో ఉదయం 11 గంటలకు వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ చేశారని మహేష్ కుమార్ గౌడ్ సాక్షి వాంగ్మూలం ఇవ్వనున్నారు. సాక్షిగా పాల్గొనాలని కోరిన పోలీసులు ఆయన్ని కోరగా పోలీసుల సూచనతో ఇవాళ వాంగ్మూలం ఇవ్వనున్నారు. మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మరికొంతమంది వాంగ్మూలాలు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఇవాళ జూబ్లీ హిల్స్ పిఎస్ లో ఉదయం 11 గంటలకు వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ చేశారని మహేష్ కుమార్ గౌడ్ సాక్షి వాంగ్మూలం ఇవ్వనున్నారు. సాక్షిగా పాల్గొనాలని కోరిన పోలీసులు ఆయన్ని కోరగా పోలీసుల సూచనతో ఇవాళ వాంగ్మూలం ఇవ్వనున్నారు. మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మరికొంతమంది వాంగ్మూలాలు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రైట్ దీపిక, గత ప్రభుత్వంలో ఎన్నికల ముందు పలువురు కీలక నేతలు అటు ప్రత్యర్థి పార్టీలకు చెందినటువంటి పలువురు కీలక నేతల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి అనేటటువంటి అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన నేపథ్యంలో వారిని సాక్షులుగా కూడా పరిగణిస్తూ వారికి పోలీసులు నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా నోటీసులు ఇస్తూ కూడా వారు వాగ్మూలం ఇవ్వాల్సిందిగా కోరిన నేపథ్యంలో కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికలకు ముందు తన ఫోన్ ట్యాప్ అయిందనేటటువంటిది పదే ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇవాళ యూబీఎస్ ఏసీబీ కార్యాలయం వద్ద ఆయన వాగ్మూలం సమర్పించనున్నారు. ప్రధానంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఇవాళ ఆయన వాగ్మూలం ఇవ్వనున్నారు. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కీలక నేతలు గద్వాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సరితా తిరుపతయ్య యాదవ్ తో పాటు నిన్న కూడా పలువురు నేతలను కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి పలువురు నేతల నుంచి ఈ యొక్క వాగ్మూలం సేకరించింది. ఇప్పటికే పలువురు నేతలకు సంబంధించి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అయిందని గతంలో ఆరోపించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క నోటీసులు అందజేసి పోలీసులు నోటీసులు అందజేసి తమకు వాగ్మూలం అందించవలసిందిగా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్, మాజీ చీఫ్ గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు కూడా ఇవాళ ఆయనను కూడా మరోసారి విచారించనుంది. అయితే ఈ నేపథ్యంలోనే కీలక నేతల వాగ్మూలం కూడా సేకరించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఆ ఎన్నికల సమయంలో ఎవరెవరితోని వీరు రెగ్యులర్ గా కాంటాక్ట్ అవుతా ఉన్నారు, వారికి సంబంధించినటువంటి కీలక సమాచారం ప్రైవేట్ గా విన్నారు అనేటటువంటి అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన నేపథ్యంలో రాజకీయంగా ఇది దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే అటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం ఇవాళ జూబ్లీస్ పోలీసుల ఎదుట ఆయన వాగ్మూలాన్ని సమర్పించనున్నారు. దీపిక, థ్యాంక్ యూ రాజు.
సైప్రస్ నుండి బయలుదేరిన ప్రధాని మోడీ కెనడాకి చేరుకున్నారు. ఇవాళ రేపు కెనడాలో మోడీ విస్తృతంగా పర్యటించనున్నారు. ఇందులో భాగంగా G7 సదస్సులో పాల్గొననున్నారు ప్రధాని మోడీ. మరోవైపు G7 సదస్సు నుండి ముందుగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిష్క్రమించనున్నారు. మధ్య ప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో G7 సదస్సు పర్యటనను ట్రంప్ కుదించుకున్నారు. ఇందులో భాగంగా ఇవాళ రాత్రికి వాషింగ్టన్ చేరుకోనున్నారు ట్రంప్. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది వైట్ హౌస్. సైప్రస్ నుండి బయలుదేరిన ప్రధాని మోడీ కెనడాకి చేరుకున్నారు. ఇవాళ రేపు కెనడాలో మోడీ విస్తృతంగా పర్యటించనున్నారు. ఇందులో భాగంగా G7 సదస్సులో పాల్గొననున్నారు ప్రధాని మోడీ. మరోవైపు G7 సదస్సు నుండి ముందుగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిష్క్రమించనున్నారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో G7 సదస్సు పర్యటనను ట్రంప్ కుదించుకున్నారు. ఇందులో భాగంగా ఇవాళ రాత్రికి వాషింగ్టన్ చేరుకోనున్నారు ట్రంప్. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది వైట్ హౌస్. ఇదే అంశానికి సంబంధించి మరి కొంత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్, ప్రధానమంత్రి మోదీ కెనడా చేరుకున్నారు. కెనడాలోని కార్గిరి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. నేడు రేపు కెనడాలో ఆయన పర్యటించినారు. G7 శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి మోదీ పాల్గొన్నారు. 2023లో కనిష్టాంగ అధ్యక్షుడు విజయం కట్టిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. మళ్ళీ ఇన్ని రోజులకు మోడీ కెనడాలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. దీంతో ప్రపంచమంతా సర్వత్రా ఆసక్తిగా చూస్తుంది. ఇక ప్రధానమంత్రి మోడీ 2019 నుంచి G7 సమావేశాలకు హాజరవుతూనే వస్తున్నారు. కెనడాలో ఆల్బర్టాలో కనెక్టివ్లో జరుగుతున్నటువంటి ఈ G7 శిఖరాగ్ర సమావేశంలో అయితే ప్రధానమంత్రి మోదీ పాల్గొంటారు. మరి G7 సదస్సుకు నిన్న అంటే సోమవారం ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్ లో యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్, యూరోపియన్ యూనియన్ తో సహా ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థల్లో కొందరు నాయకులకు మాత్రమే ఒక చోటు చేరున్నారు. మరి దాంట్లో మన దేశం అంటే భారతదేశంలో ఉండడం గర్వకారణంగా భారతీయులు కూడా భావిస్తున్నారు. ప్రధానంగా ఈ సమ్మిట్ లో ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటే అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా దీంట్లో పాల్గొన్నారు. వాస్తవం భారతదేశంలో G7 లో అభ్యర్థం లేదైనా కూడా 2019 నుంచి మోదీకి ఆహ్వానాలు అందుతున్నాయి. అంతకు ముందు వరకు కూడా G7 కు భారత్ ఇలాంటి ఆహ్వానం అయితే అందలేదు. ప్రస్తుతం కెనడాలో ఆహ్వానం ఎలాగైతే కేవలం భారతదేశం పాకిస్తాన్ పై ఆపరేషన్ చేపట్టింది. దీంతో తొలిసారి మోదీ అంతర్జాతీయ పర్యటించబడడం ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. ద్వైపాక్షిక సంబంధాల భాగంగా ఈ అంశాన్ని ప్రధాని మోదీ లేవనెత్తే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోపక్క పశ్చిమాసియాలో చోటు చేసుకున్న ఉద్రిక్తలు, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం, అలాగే ట్రంప్ విధించిన సుంకాలు, భౌగోళికంగా చోటు చేసుకున్న రాజకీయాల ఈ ఉద్రిక్తలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి G7 సదస్సుకి అయితే ప్రధానమంత్రి మోదీ నేడు హాజరవుతున్నారు. మొత్తానికి దీంట్లో అంటే భారతీయులు కూడా గర్వంగా కనిపిస్తుంది. ఆర్థికంగా భారతదేశం ఈ స్థాయికి ఎదిగింది కాబట్టి ఆ సదస్సులో మనకు ఒక చోటు కావడం అన్నట్టుగా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక అమెరికా రాగానే ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంటే మొత్తానికి ట్రంప్ కూడా ఈ సదస్సుకు దూరం ఉంటున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.
బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కాసేపట్లో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కానున్నారు. ప్రస్తుతం హరీష్ రావు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. జ్వరంతో బాధపడుతున్న ఆయన నిన్న సాయంత్రం 7 గంటలకు బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. జనరల్ ఫిజిషియన్, ఇంటర్నల్ మెడిసిన్ వైద్యుడు డాక్టర్ పాటిల్ సుదేశ్ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆసుపత్రిలో అడ్మిట్ కావాలని హరీష్ రావుకు సూచించారు. దీంతో ఆసుపత్రిలో చేరిన హరీష్ రావుకు చికిత్స కొనసాగింది. ఇక వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న హరీష్ రావు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు హరీష్ రావును కేటీఆర్ పార్టీ నేతలు పరామర్శించారు. బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కాసేపట్లో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కానున్నారు. ప్రస్తుతం హరీష్ రావు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. జ్వరంతో బాధపడుతున్న ఆయన నిన్న సాయంత్రం 7 గంటలకు బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. జనరల్ ఫిజిషియన్, ఇంటర్నల్ మెడిసిన్ వైద్యుడు డాక్టర్ పాటిల్ సుదేశ్ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆసుపత్రిలో అడ్మిట్ కావాలని హరీష్ రావుకు సూచించారు. దీంతో ఆసుపత్రిలో చేరిన హరీష్ రావుకు చికిత్స కొనసాగింది. ఇక వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న హరీష్ రావు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు హరీష్ రావును కేటీఆర్ పార్టీ నేతలు పరామర్శించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు. సైదులు, ప్రస్తుతం హరీష్ రావు ఆరోగ్యం పరిస్థితి ఎలా ఉంది? వైద్యులు ఏం చెప్పారు? దీపిక, ప్రస్తుతం మాజీ మంత్రి హరీష్ రావు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. మరి కాసేపట్లో వైద్యులు మరోసారి ఆయన్ని పరీక్షించిన తర్వాత డిశ్చార్జ్ చేయనున్నారు. ఆయన ఉదయం 10 గంటలకు బేగంపేట కిమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయన నేరుగా తన నివాసం కోకాపేటకి వెళ్తారు. అయితే నిన్న ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్ కు వచ్చినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు సాయంత్రం 6 గంటల వరకు కూడా తెలంగాణ భవన్ లోనే ఉన్నారు. ఎందుకంటే నిన్న ఏసీపీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఆ సమయంలో కేటీఆర్ అంట మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు. అయితే ఏసీబీ కార్యాలయానికి ఒక్కరికే పర్మిషన్ ఉండడంతో హరీష్ రావు తెలంగాణ భవన్ లో ఉండిపోయారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా తెలంగాణ భవన్ లో ఉన్నారు. అక్కడికి వచ్చినటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని మాజీ మంత్రి హరీష్ రావు కలుస్తూ ఉన్నారు. అయితే ఆ సమయంలో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆయన ఉదయం నుంచి కొంత ఫీవర్ గా ఉన్నప్పటికీ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆయన కొంత స్వల్ప అస్వస్థకు గురయ్యారు. ఐ ఫీవర్ ఉండడం వల్ల. సో ఆ సమయంలో పార్టీ వర్గాలు తెలంగాణ భవన్ కి అంబులెన్స్ కూడా పిలిపించారు. కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లేందుకు. సో ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది, ఇబ్బంది ఏం లేదని చెప్పడంతో అంబులెన్స్ ని వెనక్కి పంపించారు. తర్వాత కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసి తెలంగాణ భవన్ కు వచ్చిన తర్వాత మీడియాతో కేటీఆర్ హరీష్ రావు మాట్లాడారు. ఆ తర్వాత 6 గంటల సమయంలో కొంత అస్వస్థకు గురయ్యారు హరీష్ రావు. వెంటనే ఉటావుటిన తన యొక్క సొంత వాహనంలోనే బేగంపేట కిమ్స్ సన్షైన్ హాస్పిటల్కి వెళ్లి అడ్మిట్ అయ్యారు. వైద్యులు పరీక్షించిన తర్వాత హరీష్ రావుని ఐ ఫీవర్ ఉన్నది, కొంత రెస్ట్ అవసరం ఉన్నది, హాస్పిటల్లో ఉంటే బాగుంటుందని వైద్యుల సలహా మేరకు ఆయన నిన్న రాత్రి మాత్రం హాస్పిటల్లోనే ఉన్నారు. మరి కాసేపట్లో ఫీవర్ కూడా తగ్గడంతో మరొకసారి వైద్యులు మాజీ మంత్రి హరీష్ రావుని పరిశీలించిన తర్వాత అక్కడి నుంచి ఆయన డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. వెంటనే ఆయన నేరుగా తన నివాసం కోకాపేటకి వెళ్తారు హరీష్ రావు. ప్రస్తుతం అయితే ఇబ్బంది లేదు. నిన్న అస్వస్థకు గురైనటువంటి హరీష్ రావు హాస్పిటల్లో అడ్మిట్ కాగానే వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా బేగంపేట కిమ్స్ హాస్పిటల్స్ కి వెళ్లి మాజీ మంత్రి హరీష్ రావుని పరామర్శించారు. సో ఇబ్బంది ఏం లేదని డాక్టర్స్ చెప్పడంతో అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయారు. సో హరీష్ రావుతో పాటుగా కుటుంబ సభ్యులు మాత్రమే రాత్రి అంతా బేగంపేట కిమ్స్ హాస్పిటల్లోనే ఉండిపోయారు. మరి కాసేపట్లో వైద్యులు ఆయన్ని పరిశీలించిన తర్వాత సో డిశ్చార్జ్ చేస్తారు. వెంటనే ఆయన కోకాపేట తన నివాసానికి వెళ్తారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. బీచ్ లో సీఎం చంద్రబాబు యోగా డేను ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాని నరేంద్ర మోడీ యోగా చేసే ప్రదేశం పరిశీలించారు. మంత్రి నారాయణ, డీజీపీ అధికారులతో కలిసి చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు.
నిర్వహించడానికి అయితే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికి అయితే భారీ ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. ఆ ఏర్పాట్లు జూన్ 21వ తారీఖున జరగాల్సిన ఏదైతే యోగాంధ్ర కార్యక్రమం ఉందో దాన్ని అయితే ఘనంగా నిర్వహించడానికి అయితే దాదాపు జిల్లా యంత్రాంగం భారీగా అయితే ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం మనం విజువల్స్ అయితే చూడొచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే పైన పరిశీలిస్తున్న దృశ్యాలు అయితే మనం విజువల్స్ అయితే ఎఫెక్ట్లో అయితే మనం చూడొచ్చు. పూర్తిగా అయితే ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఆర్కే బీచ్ ప్రాంతంలో కాళీమాత టెంపుల్ ఏరియాలో అయితే ఏదైతే ఏర్పాట్లు చేశారో ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం అసలు ఆ రోజు 5 లక్షల మంది పాల్గొనే ఈ యొక్క ప్రాంతం మొత్తాన్ని కూడా ఏ విధంగా ఏర్పాట్లు చేయాలనే విషయాన్ని అయితే అధికారులు ఏ విధంగా ఏర్పాట్లు చేశారనే విషయాన్ని అయితే అధికారులు అయితే వెల్లడించడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం రామకృష్ణ బాబుతో పాటు అలానే మన ఇక్కడ లోకల్ ఎంపీ భరత్తో అలానే జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది. కలెక్టర్ అయితే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా వివరించడం అయితే జరుగుతుంది. సీఎం చంద్రబాబు నాయుడుకి అయితే దాదాపు అన్ని విషయాలు వివరించడానికి అయితే స్థానికంగా వంగలపూడి అనిత కూడా ఉండడం అయితే జరిగింది. ప్రస్తుతం దీనికి భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా ప్రస్తుతం ఇది ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చేయడమే జరుగుతుంది. మనం విజువల్స్ అయితే చాలా క్లియర్గా అయితే చూడొచ్చు. అక్కడ మొత్తం ఏమేమి ఏర్పాట్లు చేయాలి, ఎలా ఏర్పాట్లు చేయాలి, ఏర్పాట్ల పైన ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని కూడా వెల్లడించడం జరుగుతుంది. ఇప్పుడు మంత్రి నారాయణ అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడుకి అయితే వివరిస్తున్నారు. అసలు మున్సిపల్ పరిధిలో కావచ్చు జీవీఎంసీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, జీవీఎంసీ ఎటువంటి చర్యలు తీసుకొని ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం దీని మొత్తాన్ని కూడా నీట్గా క్లియర్గా క్లీన్ అండ్ గ్రీన్గా తయారు చేయడం, దాంతోపాటు యోగాంధ్రకు సంబంధించి ప్రకటనలు కూడా పెట్టడం అయితే జరిగింది. ప్రస్తుతం ఇక్కడ పూర్తిగా అన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. పెయింట్స్ వేయడము అలానే చుట్టుపక్కల ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ఏర్పాట్లు చేయడం అవుతుంది. ఒక పక్క సాగర్ తీరం, మరో పక్క ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడానికి అయితే దాదాపు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిన విషయాన్ని మనం తేటతెల్లంగా అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి జూన్ 21వ తారీఖునైతే యోగాంధ్రనైతే ఘనంగా నిర్వహించడానికి యోగా దినోత్సవాన్ని అయితే ఘనంగా నిర్వహించడానికి అయితే ఏర్పాట్లన్నీ కూడా దాదాపు రెండు ప్రాంతాల్లో అయితే ఏర్పాట్లు అయితే పూర్తి చేయడమే జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఆర్కే బీచ్ ప్రాంతంలో వర్షం కురవకుండా ఉంటే ఆ రోజు ఏ విధంగా అయితే ఇక్కడ చర్యలు తీసుకోవాలి, ఎలా అయితే చేయాలనే విషయాన్ని అయితే మనకు తెలియజేసే విధంగా అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ అంతా కూడా ఏర్పాట్లన్నీ కూడా జరగడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని విధాలుగా ఏర్పాట్లు తీసుకోవాలని అయితే అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నట్టయితే మనకు కనిపిస్తుంది. కలెక్టర్కి అయితే ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని అయితే తెలియజేసే విధంగా దిశానిర్దేశం చేయడం అయితే ప్రస్తుతం అయితే మనం విజువల్స్ అయితే చూస్తున్నాం. ఇక్కడ తర్వాత మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో ఏదైతే ఉందో అక్కడ ఏర్పాట్లు ఎటువంటివి అయితే చేశారో ఆ ఏర్పాట్లను పరిశీలించడానికి, అలానే ఇక్కడ నుండి పామ్ బీచ్ వరకు కూడా ఏర్పాట్లు అన్నింటినీ పరిశీలించి కులంకుశంగా ప్రతి ఒక్క చర్యను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ రావడంతో అయితే దాదాపు భారీ బందోబస్తుని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని అయితే కూడా కలెక్టర్కి ఆదేశించడం అయితే జరుగుతుంది. ఈ యొక్క దాదాపు ఈ క్లియర్ అయిపోయిన అంతా కూడా ఈ ఫీల్డ్ విజిట్ అయిన తర్వాత వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహించడం అయితే జరుగుతుంది. అధికారుల సమీక్ష అయితే దాదాపు నోవటల్ ప్రాంతంలో అయితే ఈ యొక్క అధికారులతో సమీక్ష నిర్వహించడం అయితే పూర్తిగా స్థాయిలో అయితే చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితిని మరింత పరిశీలించడానికి మరి కాసేపట్లో అయితే ముఖ్యమంత్రి ఆంధ్ర యూనివర్సిటీ కూడా వెళ్లడం అయితే జరుగుతుందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజన్స్, విశాఖపట్నం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆటో యూనియన్ నాయకులు ఆందోళనకు దిగారు. బెల్లంపల్లిలో ఆటో స్టాండ్ స్థలాలను కొంతమంది కబ్జా చేశారని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆటో స్టాండ్ స్థలాన్ని ఇప్పించాలని డిమాండ్ చేస్తున్న ఆటో యూనియన్ నాయకులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. స్థలాన్ని కొంతమంది కబ్జా చేసి కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా ఆటో యూనియన్ సంబంధించి ఆటో యూనియన్ సభ్యులు కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఆందోళన చేపట్టి ఆందోళనకు సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది ఆటో యూనియన్ డ్రైవర్స్ తో పాటు అదేవిధంగా సభ్యులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పడం ఏంది మీ ప్రధానంగా మీ సమస్య ఏంది, ఎందుకు మీరు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆందోళన చేపట్టారు? బెల్లంపల్లి పట్టణం మంచిర్యాల జిల్లా ఆడ 7 మండలాల ఆటోలు గ్రామీణ ప్రాంతం నుంచి పబ్లిక్ ని వాళ్ళ గమ్యస్థానాలకు చేరడానికి మేము ప్రయాణం చేస్తున్నాము. మా ఆటోలు కొనుక్కొని దీంతో ఫైనాన్స్ ద్వారా అన్ని దారాల ఇబ్బంది అయితే దాని సింగరేణి ద్వారా పోయి జిఎంకు ఒక అప్లికేషన్ పెట్టి వాళ్ళ తాను ఎన్నో సార్లు ఇబ్బంది చేసుకుంటే వాళ్ళు వచ్చి పరిశీలించి మాకు 25 గుంటల స్థలాన్ని మాకు ఏర్పాటు చేశారు. ఆ మెయిన్ అడ్డ మీద ఉన్నది బెల్లంపల్లి చౌరస్తా కాంటా ఏరియాలో. ఆ స్థలం మీద కన్నుబడి ఈ ఆటో డ్రైవర్లను విచ్చలవిడ చేసి ఒక ఆర్డీఓ దగ్గరికి పోయి నెమోరణ ఇచ్చి మేము సేవా సమితి చేద్దామని చెప్పి ఆ ఆర్డీఓని తీసుకొచ్చి ఆ స్థలాన్ని పరిశీలించేది మాకు కావాలి, మీరు కాల్ చేయండి అని చెప్పి మమ్మల్ని ఒప్పందం చేస్తే మేము ఆర్డీఓ దగ్గరికి వస్తే ఆర్డీఓ ఏమంటాడంటే మీది ఉన్నది చేసుకోండి, మేము ఇచ్చిన కాడ తీసుకోవాలి, మీరు వెళ్ళిపోవాలని చెప్పి మమ్మల్ని బెదిరించడం జరిగింది. దాని ద్వారా మా అందరం మీటింగ్ పెట్టుకుని దీన్ని అట్లా కాదు ఒక కలెక్టర్ నెమోరణ ఇచ్చి దీని ద్వారా తెలుద్దామని చెప్పి వచ్చినాం. అదే కాకుండా బెల్లంపల్లి మార్కెట్ నుంచి పాత బస్టాండ్ వరకు ఓల్డ్ బస్టాండ్ వరకు ఆటో కార్మికుల స్థలాలు ఎన్నో ఉండే. కొంతమంది నాయకులు
కానీ కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కానీ వీళ్ళందరూ కన్నుబడి మా పుట్టగొట్టం చూస్తాను కాబట్టి దీని ద్వారా మేము కలెక్టర్ గారికి వచ్చి నివారణ ఇచ్చి మా స్థలాన్ని మాకే కేటాయించి పట్ట చెప్పి చేయాలని చెప్పి మేము వేడుకొని ఇక్కడికి వచ్చాం సార్. మీరు చెప్పండి బ్రదర్, ఏంటి గత 25 సంవత్సరాల నుంచి కూడా స్థలం మీరు అంటున్నారు, నిజంగా కూడా ఆర్డీఓ వచ్చిందని చెప్తున్నారు. ఆర్డీఓ ఎందుకు మరి వన్ సైడ్ అంటే వాళ్ళకే కేటాయించడం గల కారణాలు ఏంది? అది మాకు అర్థమైతలేదు. వాళ్ళు స్వచ్ఛంద సేవా సంస్థకు చెందిన వ్యక్తులు అని అంటున్నారు. మరి మేము కూడా ప్రజలకు సేవన చేస్తున్నాం. మేము చేసేది కూడా సేవనే. ఆ సేవతోటే మా ఉపాధి, మా కుటుంబాలను పోషించుకుంటున్నాం. కాబట్టి మేము కూడా ఆందోళన కార్యక్రమాలు కూడా పెద్దగా చేయట్లేదు. మేము ఉన్న స్థలాలనే మాకు ఇవ్వమంటాం తప్ప మేము వేరే స్థలాల మీదకి పోవట్లేదు. వాళ్ళకు వేరే ఎక్కడైనా స్థలం చూపించుకోండి. వాళ్ళకు కూడా చాలా సందర్భాల్లో చెప్పినాం, మీకు వేరే ఎక్కడైనా స్థలం చూసుకోండి, ఆటో స్థలం ఉన్న కాడికి మీరు రావద్దు. అంతకుముందు పెద్ద డ్రైనేజ్ ఉంటే ఆ డ్రైనేజ్ పక్కన కూడా పడుకొని అక్కడే మేము జీవనం సాగించినాం. ఆ డ్రైనేజ్ని కూడా మా సొంత ఖర్చులతో శుద్ధి చేసుకొని ఈరోజు ఆ స్థలం మొత్తం శుద్ధి చేసుకున్నాక ఎవరో వచ్చి మేము ఇక్కడ జెండా పాతామంటే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. గతంలో కూడా నూతన కూరగాయల మార్కెట్ ఏర్పాటు పనుల నిమిత్తం ముందున్న ఆటో స్టాండ్ స్థలం కూడా అక్కడి నుండి బెల్లంపల్లి మండలంకు కూడా సాగేది. అక్కడ కూడా అప్పుడు అధికారులు ఏం చెప్పిల్లంటే మార్కెట్ అయిపోయేదాకా మీరు ఆగండి, ఆగిన వెంటనే ఈ షాపులన్నీ మళ్ళీ తీయించి మీ ఆటో స్టాండ్ మీకు ఇస్తామని చెప్పిళ్ళు. అది కూడా ఇప్పటివరకు తీయలే. అది కూడా మన ఆర్డీఓ శ్యామలదేవి గారు ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చాం. ప్రతి ఒక్కటి మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఎవిడెన్స్ తోటి ఈరోజు మేము ముందుకెళ్తున్నాం. మా ఆటో స్టాండ్ మాకు పక్కా ఏర్పాటు చేయాలి. మాకు పట్టా చేసి ఇచ్చే వరకు మా పోరాటం ఆగదు. అవసరమైతే నిరాహార దీక్షలు చేస్తాం. నిరాహార దీక్షలతో కూడా ఇది కాలేదు అంటే ఆమరణ నిరాహార దీక్ష కూడా దిగుతాం. బెల్లంపల్లి పట్టణంలోనే కాదు, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో ఆటో స్టాండ్ అనేది ఒకటి పక్కా ఏర్పాటు చేయాలి. నేను మంచిర్యాల జిల్లా జేఏసీ అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్న పట్టణాల్లో మండలాల్లో పక్కా ఆటో స్టాండ్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పిళ్ళు. ప్రభుత్వం ద్వారా కూడా ఆటో కార్మికులకు ఆటో భవన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పిళ్ళు. ఇప్పుడు బెల్లంపల్లి పట్టణం నుండే స్టార్ట్ కావాలి. ఆటో భవనం అనేది బెల్లంపల్లి పట్టణంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరగాలి. ఆ బెల్లంపల్లి పట్టణం నుండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో భవన్లు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ, కొంతమంది అధికార పార్టీ నాయకులతో పాటు స్వచ్ఛంద సంస్థల వారు కూడా తమ స్థలాన్ని కూడా కబ్జా చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్తాను. ఇప్పటికైనా కూడా జిల్లా కలెక్టర్తో పాటు అధికారులందరూ కూడా చర్యలు తీసుకుని తమ స్థలాన్ని తమకు కేటాయించే విధంగా కూడా చర్యలు చేపట్టాలి. లేదంటే కూడా ఆటో యూనియన్ తరఫున కూడా ఆందోళన చేయడానికి తమ సిద్ధమైతే ప్రభుత్వాన్ని అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.